మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము. దావీదు కీర్తన. దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన. ఈ కీర్తన 70వ అధ్యాయము కంటిన్యూగా 71వ వచనం కూడా మనం 71వ అధ్యాయం కూడా మనం చూస్తున్నాం. ఈ కీర్తనను కనుక జ్ఞాపకం చేసుకుంటే 70వ అధ్యాయం 4వ వచనంలో అయితే మనం ఒక ప్రత్యేకమైన మాటనైతే దావీదు అంటున్నారు. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును కాక అని నిత్యము చెప్పుకుందురు గాక అంటున్నారు. ఈ కీర్తన గనక చూస్తే ఆయన తన గురించి తను 71వ కీర్తన అంతా కూడా చెప్తూ తన జీవితాన్ని అంతటిని కూడా వివరిస్తూ తన యొక్క ఆశ ఏంటో చెప్తున్నాడు, తను ఏ విధంగా ఉంటున్నాడో చెప్తున్నాడు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను ఎవరైతే ఆయన మాత్రమే కాదు, తనను మాత్రమే కాకుండా నిన్ను ఎవరైతే వెతుకుతారో నిన్ను గూర్చి వారందరూ కూడా ఉత్సహించి సంతోషిస్తారు. నీ రక్షణని ఎవరైతే ప్రేమిస్తారో నువ్వు మహిమపరిచే విధంగా ఉండాలి అని వారు నిత్యము కూడా చెప్తారు అనేది ఈ మాట చెప్తున్నారు. నిన్ను వెతుకువారు నీ రక్షణను ప్రేమించువారు. ప్రత్యేకంగా ఆ మాటనైతే మాత్రం దావీదు గారు చెప్తూ 71వ కీర్తన మరైతే మాత్రం చెప్తూ కంటిన్యూ చేస్తూ అంటున్నారు. తన గురించి చెప్పుకుంటున్నారు 71వ కీర్తన అంతా కూడా. యెహోవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెప్పుడు కూడా సిగ్గుపడనియొద్దు. నేను నీ శరణు చొచ్చి ఉన్నా, నువ్వు నన్ను సిగ్గుపడనియొద్దు. ఎందుకు ఈ కీర్తన చెప్పుకుంటున్న యొక్క ఉద్దేశం ఏంటి? దావీదు గారు కోరుకుంటున్నది ఏంటంటే దేవుని తోడును కోరుకుంటున్నారు. మానవులమైన మన యొక్క జీవిత యాత్రలో కూడా దేవుని యొక్క తోడు మనకి ఎంత అవసరమో, ఆ తోడు ఎక్కడి దాకా కావాలో, ఆ తోడును కోరుకుంటున్న మనం ఏం చేయాలో ఈ కీర్తనలో మనకి దావీదు గారు నేర్పిస్తున్న యొక్క ఉద్దేశం. దినము వెంబడి దినము మనము దీవెనకరంగా మనం మార్చబడాలి. మన యొక్క జీవితం అంటే దేవుని యొక్క తోడు ఎంత అవసరమో, తోడు కోరుకుంటున్న మన యొక్క జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో మరి ఈ కీర్తన ద్వారా అయితే దావీదు గారు చెప్తున్నారు. మాటలను అయితే మాత్రం నేర్చుకుంటున్న మా ఈ యొక్క పాఠంలో దావీదు గారు చెప్తున్నారు. దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నా, నన్ను సిగ్గుపడనియొద్దు అని అయితే ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు. కీడు చేయవారు వారి యొక్క పట్టులో నుండి, బలత్కార పట్టులో నుండి నన్ను విడిపించు. కీడు చేయవారు అనుకుంటున్నారు, బలత్కారం చేయాలనుకుంటున్నారు, వారి చేతిలో నుంచి నన్ను విడిపించు అని అయితే ఆయన నన్ను విడిపించు అని చెప్పే ముందు, నన్ను రక్షించు, నన్ను సిగ్గుపడనీయకు అని చెప్పే ముందు దావీదు గారు 5, 6 వచనాల్లో అంటున్నారు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నేను ఇప్పటికిప్పుడు చెప్తున్న మాటలు కాదివి. బాల్యం నుండి కూడా నేను నిన్ను మాత్రమే ఆశ్రయించిన వాడిని. నా నిరీక్షణాస్పదము నీవే. ఇది నేను ఇప్పుడు కాదు, బాల్యం నుండే చేసుకొస్తున్నా. గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాప్తికుడివై ఉన్నావు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడువు నీవే. కాబట్టి నిన్ను కూర్చి నేను నిత్యము స్థితిగానము చేసేదను. అయితే దావీదు గారు అంటున్నారు, ఆయన ముందు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు అనుకుంటున్నప్పుడు, ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్న దావీదు యొక్క జీవితం ఎలా ఉంది అంటే, ఈ కీర్తన మనకి ఏం తెలియచేస్తున్నారంటే విశ్వాస బలాన్ని తెలియచేస్తుంది. ఈ కీర్తన దేవునితో సమీపంగా అంటే దగ్గరగా ఉండే సహవాసాన్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి దేవునితో అన్యోన్యమైన సహవాసం చేసే యొక్క వ్యక్తి యొక్క జీవితం, ఆ యొక్క మాట లేక దేవునితో మాట్లాడే విధానము, ఆ యొక్క సన్నిహిత సంబంధం ఏ విధంగా ఉంటుందో మనం అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నాం. దావీదు గారు 1 నుంచి 8 వచనాలలో గనక మనం పరిశీలన చేసుకుంటుంటే దావీదు దేవుని అడుగుతున్నాడు, నన్ను సిగ్గుపడనియొద్దు, నన్ను విడిపించు, నన్ను రక్షించు. ఎందుకు అనంటే, నేను బాల్యం నుండి నిన్ను మాత్రమే ఆశ్రయంగా ఉంచుకున్నాను. నా నిరీక్షణాస్పదం నువ్వే, నేను నిరీక్షించేది నీ నుండే అని ఆయన అయితే చెప్పుకుంటూ మరి 7వ వచనంలో ఒక మాట అంటున్నారు. నేను అనేకులకి వింతగా ఉన్నాను, అయినప్పటికీ నా బలమైన ఆశ్రయము నీవే. నేను మనుషులందరికీ నా జీవితం చూస్తే వింతగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా నన్ను వింతగా చూస్తున్నారు. నా జీవితాన్ని చూసి బాగా నవ్వుకుంటున్నారు. వారైతే నవ్వుకుంటమే కాదు, ఇంకా 10వ వచనంలో అంటున్నారు, నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం కొరకు పొంచి ఉన్నారు. దేవుడు వాడిని విడిచిపెట్టేశాడు, తప్పించేవారు ఎవరు లేరు. కాబట్టి మనం పట్టుకుందాం, మనమైతే ఆయన్ని ప్రాణాన్ని మనం తీద్దాము అని వారు అనుకుంటున్నారు. కాబట్టి దేవా, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు,
త్వరపడి రా అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు దావీదు గారు. మరి మాటలు ఇక్కడ మనం చూసుకుంటున్న యొక్క విధానం అయితే మాత్రం తన యొక్క స్థితిని, తన యొక్క పరిస్థితిని దేవునితో విన్నవించుకుంటున్నాడు. అంత అన్యోన్య సహవాసం కలిగిన వాడు కాబట్టి దేవునికి ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఈ రోజు నేను అడగట్లేదు, నేను బాల్యం నుండి నేను నిన్నే ఆశ్రయిస్తున్నా, నా నిరీక్షణాస్పదం నీవే, నా శత్రువులైతే నా గురించి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నారు. కారణం ఏంటంటే నువ్వు నన్ను విడిచిపెట్టేశావు, ఇక నన్ను తప్పించే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ చేతిలో ఉండి అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు నాకు తోడు, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నువ్వు నన్ను విడనాడవు అని ఆయనైతే మాత్రం మొదటిగా చెప్తున్న మాట. ఇక్కడ ఈ కీర్తనలోనే యొక్క 4 భాగాలనిగా మనం చూస్తున్నాం. విజ్ఞాపనకు కారణాలు చెప్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నప్పుడు విజ్ఞాపనకి కారణాలు చెప్తున్నాడు. ఈ కారణాలు చెప్పాడు. ఈ కారణాలు చెప్తూ పర్టికులర్గా 9వ వచనంలో మరి క్లిష్ట పరిస్థితిలో ఒక తీర్మానాన్ని కూడా చేసుకుంటున్నాడు. ఆ చేసుకున్న తీర్మానాన్ని ప్రత్యేకించి అయితే మాత్రం చెప్తున్నాడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకుము. దేవునిని అడుగుతున్నాడు, సహాయం కోరుకుంటున్నాడు. నన్ను తప్పించు, సిగ్గుపడనియొద్దు, నన్ను రక్షించు, నాకు దూరంగా ఉండొద్దు అనే సహాయం కోరుకుంటూ అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఒక తీర్మానాన్ని అయితే చేసుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే అడుగుతున్నాడు, ఏమని తీర్మానించుకుంటున్నాడు? దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్న వ్యక్తి తీర్మానించుకుంటున్న విధానం ఏంటో మనం చూస్తున్నాము. వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడొద్దు. అంటే నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయే వరకు కూడా, అంటే నా ముదిమి వచ్చే వరకు కూడా నువ్వు నన్ను విడిచిపెట్టద్దు. నా ఒంట్లో బలము ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ నా బలము క్షీణించిపోయినా, నా ఒంట్లో నుంచి బలం వెళ్ళిపోయినా, నేను శక్తిహీనుడనైపోయినా, నేను నిస్సహాయుడనైపోయినా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను సిగ్గుపడనియొద్దు, నా నిరీక్షణాస్పదం నీవే, నిన్ను మాత్రమే ఆశ్రయించుకున్నాను అని చెప్పుకుంటూ వస్తూ ఆయన ఈ యొక్క మొదటి భాగం అంతా కూడా 1 నుండి 13 వచనాల వరకు కూడా మొదటి భాగంగా మనం చూసుకుంటున్నాం. విజ్ఞాపనకి కారణాలు చెప్తున్నాడు. ఆ తర్వాత 14 నుంచి 18 వచనాలు గనక చూస్తే కష్ట పరిస్థితులలో తన యొక్క తీర్మానాన్ని అయితే మాత్రం బలంగా చెప్తున్నాడు. ఏంటో చూస్తున్నప్పుడు 14 వచనం, నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తా, నేను ఎల్లప్పుడూ కూడా నిరీక్షిస్తా, మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తా, నిరీక్షిస్తాను, నేను కీర్తిస్తా, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరిస్తుంది అని అయితే ఆయన చెప్తున్నారు. నీ యొక్క బలాత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెడతా, నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తా. ఆయన 17వ వచనంలో అంటున్నాడు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. ఏం తీర్మానించుకుంటున్నాడంటే తీర్మానించుకుంటున్న తీర్మానం కష్ట పరిస్థితుల్లో తీర్మానం చేసుకుంటున్నాడు. నేను ఎల్లప్పుడూ నిన్ను నిరీక్షిస్తా. దేవుణ్ణి మొదటిగా విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపనకి కారణాలు తెలియచేస్తున్నాడు. ఎందుకు అనంటే శత్రువులు అయితే మాత్రం ఎలా ఉన్నారో చెప్తున్నాడు. కాబట్టి నేను అది నా విజ్ఞాపన అని చెప్తూ ఇంకొకటి 14వ వచనం నుంచి 18వ వచనంలో రెండో భాగంగా ఏమంటున్నాడంటే తీర్మానిస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ నిన్ను నిరీక్షిస్తాను, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను, నా నోరు దినమెల్లా నేను వివరిస్తాను. ఏం వివరిస్తాను అంటే బాల్యం నుండి నీవు నాకు బోధించి వచ్చిన ఏ సంగతులైన అయితే ఉన్నాయో వాటిని బట్టి నేను వర్ణిస్తాను, వివరిస్తాను, వాటిని చెప్తూనే ఉంటాను, నీ ఆశ్చర్యకార్యములు తెలుపుతూనే ఉంటాను అని 9వ వచనంలో ఏదైతే అడిగాడో, వృద్ధాప్యమందు నన్ను విడనాడొద్దు, నా బలము క్షీణించినప్పుడు, నేను శక్తిహీనుడైన వరకు కూడా నన్ను విడనాడొద్దు, నేను వృద్ధాప్యంలో విడనాడొద్దు, నా శక్తి నాలో నుంచి కోల్పోయినప్పుడు కూడా నన్ను విడనాడొద్దు. కారణం ఏంటో చెప్తున్నాడు 18వ వచనంలో, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడనాడకు. నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టొద్దు, నువ్వు నాకు తోడుగా ఎందుకు ఉండాలి, నీ తోడు నాకు ఎందుకు కావాలి అని అంటే, వచ్చే తరము వారికి నీ బాహుబలమును కూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును కూర్చి నేను తల నెరిసిన వృద్ధుడనైనప్పటికీ నేను అప్పటి వరకు కూడా నేను తెలియచేస్తాను. కాబట్టి నన్ను విడిచిపెట్టొద్దు, నువ్వు నన్ను విడనాడవద్దు, నీ తోడు నాకు కావాలి అని రెండవది ఏంటంటే క్లిష్ట పరిస్థితిలో తన తీర్మానాన్ని తెలియచేస్తున్నాడు, మనందరికీ చెప్తున్నాడు. మొదటిగా 1వ వచనం నుంచి 13 వచనాలలోనేమో విజ్ఞాపనకి కారణాలు తెలియచేస్తున్నాడు. 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మాత్రం తన యొక్క తీర్మానాన్ని తెలియచేస్తున్నాడు.
19వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే స్తుతిస్తున్నాడు, ఆనందధ్వని చేస్తున్నాడు. ఆ యొక్క స్తుతి ఏ విధంగా అంటే, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, నీ నీతి నీ న్యాయము ఎంతో గొప్పదో అని వివరిస్తూ చెప్తూ ఆ నీతిని పట్టి అంటున్నాడు, గొప్ప కార్యములు చేసే దేవా నీతో సాటి అయిన వాడెవడు. ఎంతగా స్తుతిస్తున్నాడంటే, నువ్వు మాత్రమే గొప్ప కార్యాలు చేసేవాడివి, నీతో సాటి అయిన వాడు ఎవరు కూడా లేరు. మా పరిస్థితులు యొక్క కఠినమైన బాధలు మా జీవితంలో వచ్చినా, ఎటువంటివి మా జీవితంలోనికి వచ్చినా నువ్వు మరలా బ్రతికిస్తున్నావు, నీకు సాటి అయిన వాడెవడు లేడు, నువ్వు మరలా తిరిగి మమ్మల్ని మా జీవితాల్లో గొప్ప కార్యం చేస్తున్నావు అని ఆయన అయితే అంటున్న ఆ మాటలను బట్టి మనం చూసుకుంటుంటే ఎంత గొప్పగా స్తుతిస్తున్నాడో. ఆయన 22వ వచనంలో అంటున్నాడు, నా దేవా మేము కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించెదను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను నిన్ను కీర్తిస్తున్నప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును గూర్చి ఆనందధ్వని ఉత్సాహధ్వని చేస్తున్నాయి. ఎంతగా కీర్తిస్తున్నాడో. ఆయన న్యాయవంతుడని, ఆయనకి సాటి అయిన వాడు లేడని, ఎన్ని బాధలు కలిగినా ఆయన మరలా కూడా గొప్ప కార్యాలు చేసి బ్రతికించే దేవుడని ఆయనను గూర్చి కీర్తిస్తూ ఉత్సాహధ్వని చేస్తున్నాడు తన ప్రాణమును రక్షించినందుకు. అలా ఆ యొక్క స్తుతిని, ఆ యొక్క ఆనంద ధ్వనిని చేస్తూ చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా 24వ వచనం చూస్తే ప్రార్థన ఫలితాన్ని అనుభవిస్తున్నది చెప్తున్నాడు. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానమును పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. తనున్న పరిస్థితి, శత్రువులు తన గురించి మాట్లాడుకుంటూ అనేకులకు వింతగా కనిపిస్తున్న ఆయన యొక్క జీవితాన్ని చూస్తూ దేవుడు విడిచిపెట్టేశాడు, తప్పించేవారు లేరు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారంటే, వారందరూ కూడా సిగ్గుపడి ఉన్నారు, వారందరూ కూడా అవమానం పొంది ఉన్నారు. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఉత్సాహధ్వని చేస్తున్నాను, నేను ఆనందధ్వని నీకు వినిపింప చేస్తున్నాను అని ఈ కీర్తనలో 4 భాగాలు చూస్తున్నాం. విజ్ఞాపనకి కారణాలు చూస్తున్నాము, క్లిష్ట కష్ట పరిస్థితుల్లో తీర్మానాన్ని చూస్తున్నాం, 3వది స్తుతిస్తున్న ఆనంద ధ్వనిని వింటున్నాము, 4వది ప్రార్థన ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో దేవునిని గణపరచటం, దేవుని ఘనతను, మంచితనాన్ని, నీతి న్యాయాలను, ఆయన యొక్క గొప్ప కార్యాలను వివరిస్తున్నాడు మరి దావీదు. ఈ కీర్తనలోని యొక్క ఉద్దేశం అయితే మాత్రం దావీదు తెలియచేస్తున్నాడు, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు దేవా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. ఎందుకు? కారణం 18వ వచనంలో చెప్తున్నాడు, వచ్చు తరుము వారికి నీ బాహుబలమును కూర్చి, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును కూర్చి నేను తెలియచేస్తా, అందుకు నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు అని దావీదు మరి కీర్తన ద్వారా మనం చూస్తున్నాం. దావీదు చెప్పడం అయితే మనం చూస్తున్నాం, కానీ దావీదు యొక్క చరిత్రని మనం ఒకసారి గమనిస్తే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము, దినవృత్తాంతములకు రాసిన ఆ యొక్క గ్రంథంలో మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తున్న దావీదు, నా దేవా నీ హృదయములను పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు నువ్వు ఇష్టము కలిగిన వాడవని నేను ఎరుగుదును. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవా నువ్వు హృదయాలను పరిశోధించే దేవుడివి, యథార్థవంతుల యందు నువ్వు ఇష్టాన్ని చూపించే దేవుడివి. నేను ఆ యథార్థ హృదయముతోనూ, నువ్వు హృదయాలను పరిశోధించే దేవుడివి కాబట్టి ఆ యథార్థ హృదయంతో నేను నీ దగ్గరికి వచ్చి నేను చెప్పుకుంటున్నా, నువ్వు నన్ను విడనాడొద్దు. నువ్వు నన్ను ఎందుకు విడనాడొద్దంటే, నేను వారందరికీ కూడా, వచ్చే తరం వారికి, పుట్టబో వారికి, అంటే ఆయన చెప్తున్న మాట వచ్చే తరం వారికి, పుట్టబో వారందరికీ, తనున్నంత కాలము కూడా ఆయన అంటున్నారు, నీ బాహుబలము, నీ శౌర్యముని గురించి నేను చెప్తాను కాబట్టి నన్ను విడనాడొద్దు. నా ఒంట్లో బలం క్షీణించిపోయినా నన్ను విడనాడొద్దు. వృద్ధుడనైపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళినా నన్ను విడనాడొద్దు. నేను దినమెల్లా కూడా నేను నీ యొక్క కార్యాలను వివరిస్తూనే ఉంటా. నువ్వు నాకు బాల్యం నుండి బోధించిన సంగతులన్నీ కూడా నేను తెలియచేస్తూనే ఉంటా. నువ్వు నా ఎడల చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ కూడా నేను తెలుపుతూనే ఉంటా అని అయితే దావీదు గారు చెప్తూ ఆయన అంటున్నారు, నువ్వు హృదయాలను పరిశోధించే దేవుడివి, యథార్థవంతులు యందు నువ్వు ఇష్టం చూపించే దేవుడివి, నాకు తోడుంటావని విశ్వాసము నమ్మకంతో ఆయన చేస్తూ ఆ అన్యోన్య సహవాసంలో ఆయన దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. అంతటి అన్యోన్య సహవాసంతో మాట్లాడిన దావీదు యొక్క చరిత్రను కనుక మనం చూస్తే 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 26వ వచనం చూస్తే, యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజయ్యుండెను.
అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలెను. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణమొందెను చెప్తున్నాడు. ఆ దేవుని ఏ తోడైతే కోరుకున్నాడో, విడనాడొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నేను ఇలా చేస్తానని ఏదైతే చెప్పాడో ఇక్కడ మనం ఆ మాటని చరిత్రపరంగా మనం చూసుకుంటున్నాం. ఏమంటున్నారంటే మంచి ముదిమిలో మరణం పొందాడు దావీదు అని మనమైతే మాత్రం చెప్తున్నాం. మనం రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తున్నది ఏంటంటే లోకులందరూ పోవలసినట్లుగా నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఆ మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను అసలు మనకు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకునేలా ఉండు అని మరి దావీదు తన యొక్క కుమారుడికి చెప్పాడు. మరి మంచి ముదిమిలో మరణం పొందాడు అని మనమైతే మాత్రం ఇక్కడ చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో దావీదు గురించి ఇంకొక మాటను కూడా మనం చూస్తున్నాము. మరి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే దావీదు సౌలుని తొలగించిన తరువాత దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. 22వ వచనంలో నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇందాక మనం ఆ దినవృత్తాంతంలో చదువుకుంటున్నప్పుడు దావీదు అంటున్నాడు దేవునితో, దేవా నువ్వు హృదయాలను పరిశోధించే దేవుడివు, యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి యందే నువ్వు మాత్రమే ఇష్టం కలిగిన దేవుడు అని దావీదు చెప్పినట్లుగా ఇక్కడ సాక్ష్యమే మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ కూడా నెరవేర్చిన వాడు అని అతని గూర్చి సాక్ష్యమిస్తున్నాడు దేవుడు. తర్వాత కింద 36వ వచనంలోకి వెళ్తే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరుము వారికి సేవ చేసి నిద్రించాడు అని అయితే మాత్రం చూస్తున్నాం. దేవుని సంకల్పము చొప్పున తన తరుము వారికి సేవ చేసి నిద్రించాడు. ఇక్కడ మాటలను మనం ఇంకా ఎక్కువగా పరిశీలన చేస్తే దావీదు తన తరము వారికి సేవ చేసి మరణించాడు, లేదా దావీదు మరణించటానికి ముందు తన తరము వారికి సేవ చేశాడు. దావీదు మరణించటానికి ముందు తన తరం వారికి సేవ చేశాడు, ఉన్నంత కాలంలో కూడా తన తరము వారికి సేవ చేస్తున్నాడు. దావీదు చనిపోయే ముందు తన తరం వారికి చేసింది ఏంటి అనంటే సేవ. తన అధికారాన్ని బాగా చేశాడనో, తన తరంలో ఉన్న వారికి బంగారం ఐశ్వర్యం అంతటిని కూడా ఇచ్చేశాడనో కాదు. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చేది ఏంటి అనంటే తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన ఇష్టానుసారుడైన మనుషుడు అని సాక్ష్యం పొందినవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దావీదు చనిపోకముందు అయితే తన పట్ల దేవుడు ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నెరవేర్చి వెళ్ళాడు. అయితే మనకి కూడా ఒక రోజు ఉన్నది. ఆ రోజు మన యొక్క నిద్ర రోజు, మన మరణ రోజు కావచ్చు, అదే చివరి రోజు కూడా కావచ్చు. ఆ రోజు ఆ రోజు ఏదో మనకి తెలియదు. ఆ రోజుకి ముందు మనం కూడా ఏం చేయాలి అని అంటే దావీదు ఈ రోజు నేర్పుతున్న మాట ఏంటనంటే దావీదు దేవునిని అడుగుతున్నాడు, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను వృద్ధాప్యం వరకు విడిచిపెట్టొద్దు, నా ఒంట్లో బలం పోయినప్పుడు, నేను శక్తిహీనుడనైనప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు. ఎందుకు అనంటే నేను ఆ యొక్క తరములో ఉన్న వారికి, పుట్టబో వారికి కూడా నేను ఏం చేస్తాను, నీ బలము గూర్చి, నీ యొక్క సంగతులను నేనైతే మాత్రం వివరిస్తాను అని మరి ఆ యొక్క 18వ వచనంలో అయితే మనం మళ్ళీ చూసుకోవాల్సింది. వచ్చు తరము వారికి నీ బాహుబలం గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యంను గూర్చి నేను వృద్ధుడనైనా కానీ నేను చెప్తూనే ఉంటాను. అలా సేవ చేస్తూ తన తరము వారికి సేవ చేస్తూ దావీదైతే మరి నిద్రించిన వాడిగా మనం చూస్తున్నాం. ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే మనమున్న మన తరం వారికి మనమే సేవ చేయాలి. రేపటి రోజున మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు కుదరలేదో, సమయం లేదో, చేయలేకపోయామనంటే దావీదే మాట్లాడతాడు, రాజుని నేను, రాజ్య క్షేమాభివృద్ధి పనులు నాకు ఉంటాయి, ప్రజల క్షేమాభివృద్ధి ఉంటుంది, ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి, అయినప్పటికీ నా తరం వారికి నేను సేవ చేశాను అని మరి దావీదు మనల్ని అడిగితే మనం ఏం చెప్పలేము ఆ యొక్క సమాధానం. కాబట్టి మనకైతే మాత్రం దేవుడు చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈరోజు మనకి చెప్తున్న మాట, దావీదైతే మాత్రం అన్యోన్య సహవాసం కలిగి దేవునితో ఆ యొక్క సహవాస బాంధంలో దేవునిని అడుగుతున్నాడు, ఆ విధంగా జీవించాడు. మనం దినవృత్తాంతాలలో చూస్తున్నాము. మంచి ముదిమి వచ్చి ఆయనైతే మాత్రం ఆ ముదిమిలో అంటే ఎంత మంచి యొక్క మరణాన్ని పొందుకున్నాడో, తన తరము వారికి సేవ చేసి ఎలాగైతే నిద్రించాడో మరి మనం అపోస్తలుల కార్యంలో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క జీవితంలో మనం చేయవలసిన పని ఏంటి అనుకుంటున్నప్పుడు దేవుడు మనకి చూపిస్తున్న యొక్క విధానాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
19వ వచనం నుంచి పౌలు గారు అంటున్న మాట, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము కలిగినది. ఈరోజు తన కుమారుని ద్వారా మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటి అంటే ఆ మార్గము నూతనమైనది, జీవము కలిగినది. ఆ జీవము కలిగినదని ఆయన శరీరము అను తెర ద్వారా ఈరోజు మనము ఆ మార్గములోని గుండా వెళ్తున్నాం. ఆ మార్గములో ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించడానికి మనకు కూడా శక్తిని పొందుకున్నాం. ఈరోజు విశ్వాసికి ప్రార్థన ద్వారము, కృపాద్వారము మరి దేవుడు తెరిచి ఉంచాడు. అది రాత్రనో పగలనో సమయమనో క్షణమనో ఏ మాత్రం కూడా తేడా లేకుండా మనకి ప్రవేశం ఉన్నది. అది ఎలా కలిగింది అని అంటే ఆయన కుమారుని రక్తము వలన పరిశుద్ధ స్థలములో మనకి ప్రవేశం కలిగింది. ఆ ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది ఆయన చెప్తున్నారు. ఈరోజు మనకి నూతనమైనది, జీవము కలిగినది ఆ మార్గము మనకి తెరవబడి ఉన్నది. ఆ మార్గము ద్వారా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించడానికి ధైర్యం కలిగి ఉన్నాం కనుక ఈరోజు మనం కూడా చేయవలసింది ఏంటంటే మనం కూడా వెళ్ళవలసిన విధానాన్ని కూడా మనకు చెప్తున్నారు. దావీదు అంటున్నాడు, హృదయాలను పరిశోధించే దేవుడు నువ్వు. ఆయనను దావీదును పరిశోధించాడు, దావీదుని చూచాడు, దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన వాడు, ఆయన ఏదైతే కోరుకున్నాడో కోరుకున్న విధంగా జీవించాడు. మరి ఆయన యొక్క సంకల్పాలని నెరవేర్చి మరి ఆయనైతే ఆ తరము వారికి సేవ చేసి నిద్రించిన వాడిగా ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు. ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే 22వ వచనంలో, మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమైన యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదుము. మనకి ప్రవేశాన్ని కల్పించాడు దేవుడు తన కుమారుని ద్వారా. ఆ ప్రవేశింపబడే మనం ఎలా వెళ్ళాలి అనంటే మన సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం కలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు అంటే పవిత్రం కలిగిన శరీరము, మరి ప్రోక్షింపబడిన హృదయము, మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయముతోనూ నిర్మలమైన అంటే పవిత్రమైన శరీరముతో మనము విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదుము. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దావీదును విడిచిపెట్టని దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనుషులు ఎంత మంచివారైనా మనకి ఎప్పుడు కూడా తోడు ఉండలేరు, ఎప్పటికీ తోడు ఉండలేరు అనేది మనమైతే మాత్రం అది నిజం. అందుకే దావీదు అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతున్నానని సొలొమోనుకు చెప్తున్నాడు. ఏ మనుషుడు కూడా తన మనుగడ విషయమై ఖచ్చితమైన నిశ్చయత ఇవ్వలేడు. ఇప్పుడు అందుకనే దావీదు అలాగే చెప్పినట్లుగా ఎంత మంచి తండ్రి అయినా తన మరణ పర్యంతం వరకు కూడా మరి ఏ కొడుకుకి ఏ బిడ్డకి కూడా శాశ్వతంగా తోడు ఉండడం అనేది అసాధ్యం. దేవుని తోడు మన జీవితంలో మనకి కావాలి. మరి ఎంత మంచివారైనా, ఎంత ప్రేమించేవారైనా, ఎంతటి మరి గొప్ప తండ్రి అయినప్పటికీ కూడా ఎల్లకాలము ఎప్పుడు కూడా మరణ పర్యంతం వరకు కూడా ఉండడం అయితే మాత్రం సాధ్యపడదు. దేవుడు మాత్రమే ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. మనం మన పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆ నిత్యుడగు తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు అంటున్న మాట 23లో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకుందుము. మన నిరీక్షణ విషయమై దావీదైతే మాత్రం నా నిరీక్షణాస్పదం నీవే అంటున్నాడు. ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట ఏంటంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకుని మనం చేయవలసిన పని ఏంటో 25వ వచనంలో చివర్లో అంటున్నారు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఆయన చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు ఒకరినొకరు రేపుకోవాలంట. దేనికి? ప్రేమ చూపుకోవడానికి, సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఆలోచించే విధంగా ఉండాలి. ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ మరి ఆ యొక్క మన తరములో వారికి మనం సేవ చేయడంలో మనము స్థిరముగా ఎప్పటికీ కదలని వారంగా ఆసక్తి కలిగి ఉండి మనం దావీదు వలె మంచి యొక్క సాక్ష్యాన్ని మనం కూడా పొందుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.